దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా యేసు ప్రభు తన శిలువ రక్తపు నీడలో నిన్ను నన్ను కాచుకున్నారు. కాబట్టి ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరము ప్రార్థనాపూర్వకంగా నిరీక్షణలో ఆ ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరించారు. ప్రియులారా, ఆ దేవుని ప్రేమ ఎంత నమ్మదగినంగా ప్రతిరోజు ఉంటుందో మనము కూడా ఆ దేవుని పట్ల అంతే నమ్మదగిన వారంగా ఉండగలిగితే పరలోకము నుండి అన్ని ఆశీర్వాదములను ప్రతిరోజు మనం సొంతం చేసుకోవచ్చు. ప్రియులారా, మానవ సంబంధాలతోటే మనము మన సంబంధాలను దృఢపరచుకోవడానికి, మన ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నప్పుడు మన కోసం తన ప్రాణాన్నే ఫనంగా పెట్టిన ఆ దేవాతి దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారితో మన సంబంధాన్ని ఇంకా ఎంతగా దృఢపరచుకోవాలో కదా. ఆ ప్రభువుతో మనం సంబంధాన్ని దృఢపరచుకోవడానికి ప్రతిరోజు కూడా ఆ ప్రభు కొరకు సమయాన్ని కేటాయించాలి. ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి వీలైతే ఉదయకాలమే మొదటి గడియలో ఆ ప్రభువుతో మనం సమయాన్ని గడిపినట్లయితే ఆ రోజంతా కూడా దేవుడే మన పరిస్థితులన్నింటినీ తన ఆధీనంలో తీసుకొని ఆ రోజంతా కూడా ఆశీర్వాదములతో నింపుతారు. అవును ప్రియులారా, మన కుటుంబ సభ్యులం అందరం కలిసి ఉదయమే మనము కుటుంబం అందరం కలిసి ప్రభును స్తుతించినట్లయితే, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటున్నా అన్న ప్రభువు మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆయన ప్రవేశించి మన కుటుంబ బాధ్యతను ఆ ప్రభువే స్వీకరిస్తారు. చూడండి, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనకు కావలసిన అవసరములను గూర్చి ప్రభునకు తెలియచేయడం కాదు, కానీ ఎక్కువ 1 గంట సేపు మనం ప్రార్థన చేస్తున్నట్లయితే 45 నిమిషముల వరకు ఆ ప్రభువు మన కొరకు చేసిన అన్ని ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు ప్రభువును స్తుతించాలి. అవును ప్రియులారా, కీర్తనకారుడు 95వ కీర్తనలో మనందరినీ కూడా ఈ ఉదయకాలంలో ఆహ్వానిస్తున్నాడు. 2 సంతసముతో ఆ ప్రభువును స్తుతించెదము. మన రక్షణ దుర్గమైన ఆ దేవుని యందు కీర్తనలు పాడుతూ ఆ ప్రభువులో మనము ఆనందించెదము. అవును ప్రియులారా, ఆ ప్రభువు మనల్ని రక్షించకపోతే, మన స్థానంలో ఉండి మన పాపముల కొరకు ఆ ప్రభు వెలను చెల్లించకపోతే, సిలువలో కొట్టబడవలసిన మనము మన స్థానాన్ని ఆ ప్రభు తీసుకొని మనము చెల్లించవలసిన వెలను ఆ ప్రభు వెలను చెల్లించకపోతే ఈ పరిస్థితిలో ఈరోజు మనము ఉండేవాళ్ళము కాదు కదా. ప్రియులారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మనందరిని తిరిగి తనతో సఖ్యపరచుకోవడానికి, ఐక్యపరచుకోవడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించారు. దేవుని కృప వలన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన రక్షకునిగా మనము స్వీకరించాము. మన సొంత శక్తి ద్వారా ఇది కానే కాదు ప్రియులారా. మనము పొందిన రక్షణ, మన తల్లిదండ్రుల ద్వారా దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ దేవుడు ఉచితంగా ఇచ్చిన కృప అనుగ్రహమే కానీ దాని కొరకు ఎలాంటి వెలను మనము చెల్లించలేదు. దేవుడు మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి ఆ ప్రభు ప్రేమను గుర్తించిన మనము ప్రభుని తిరిగి ప్రేమించగలుగుతున్నామని యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతున్నాం. కానీ ఆ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఈ లోక మనుషులను, ఈ లోక పరిస్థితులన్నిటిని కూడా ప్రక్కన పెట్టి పూర్ణ హృదయంతో
ఆ ప్రభుని ప్రేమించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా? చూడండి, మత్తయి సువార్త 15:8 ప్రభు చెప్తున్నారు, ఈ ప్రజలు కేవలము పెదవులతో మాత్రమే నన్ను స్తుతిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి. ప్రియులారా, మన హృదయము దేవునికి ఆలయమైనప్పుడు ఆ హృదయముతో ప్రభును స్తుతించాలి. కానీ కేవలము ఇతరులు దేవుని స్తుతిస్తున్నారు కదా, ఇతరులు పాటలు పాడుతున్నారు కదా, ఇతరులు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను కూడా ప్రార్థన చేయకపోతే ఏమంటారో అని ఇతరులు చూడడం కొరకు మనం ప్రార్థన చేస్తే, ప్రభుని స్తుతిస్తే అది పరమండలమును దాటి ఆ ప్రభువుని సన్నిధి చేరదు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభు ఎంత గొప్పవాడో అది ఎంత ఎక్కువగా మనం తెలుసుకోగలిగితే అంత ఎక్కువగా ఆ ప్రభుని మనం స్తుతించగలం. 95 కీర్తనలో కీర్తనకారుడు ఎందుకు అసలు మనం ప్రభుని స్తుతించాలో చెప్తున్నాడు. ఆయన మహాప్రభువు, దైవములందరికంటే కూడా ఆయన మహాదేవుడు, ఆయన సృష్టికర్త. ఈ సముద్రాన్ని, భూమిని, ఆకాశమును, సముద్ర జీవులను, భూమి మీద ఉన్న సమస్త జీవులను ఆయన ఒక్క మాటతో సృజించెను. చూడండి, యెషయా గ్రంథం 12:6 అంత ఘనుడైన దేవుడు తన పరలోక సింహాసనాన్ని వదిలి నీ హృదయంలో, నా హృదయంలో తన యొక్క సింహాసనంలాగా చేసుకొని ఘనుడైన దేవుడు మనలో, మన మధ్యలో జీవిస్తున్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ప్రభుని మనం స్తుతించాలి. మనము ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఆ ప్రభుని స్తుతించాలి ప్రియులారా. ఆ ప్రభు యొక్క మందలో మనల్ని కూడా భాగస్వాములను చేశారు కాబట్టి ఆయన కాచు మందలోని మనము కూడా సభ్యులముగా ఉన్నాము. కాబట్టి ఆ ప్రభునకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5:18 మనం చదువుతున్నాం, ఎల్లల వేళల కూడా కృతజ్ఞతలతో ఆ ప్రభు సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా దేవుడు మన నుండి కోరినది అదొక్కటియే. ఎంత ఎక్కువగా మన హృదయము కృతజ్ఞతలతో, స్తుతులతో, సంతోషముతో ఆ ప్రభు సన్నిధిలోనికి ప్రవేశిస్తామో అంతగా ఆ రోజు ప్రభు సన్నిధిని మనము అవలంబించగలము, మనము దాన్ని స్వీకరించగలము. ప్రియులారా, మనము ఒక్కరము మాత్రమే ప్రభుని స్తుతించడం కాదు, కానీ ఆ ప్రభుని స్తుతించుట ద్వారా ఎంతగా ఆశీర్వాదములు పొందిన మనము చూడండి, 91 కీర్తన 1 రండు మనం అందరము కలిసి, మన కుటుంబ సభ్యులము, మన బంధుమిత్రులము, మన యొక్క తోటి వారందరినీ కూడా రండి, మనం శిరము వంచి ఆ ప్రభువునకు స్తుతులు చెల్లించాలి అని అందరము కూడుకొని ఆ ప్రభువునకు వందనాలు చెప్పాలి ప్రియులారా. చూడండి, మనము ఒంటరిగా దేవునికి స్తుతులు తప్పకుండా చెల్లించాలి. కుటుంబ మొత్తము కలిసి, మనం అందరం కలిసి గుంపుగా ప్రభువునకు స్తుతులు చెల్లించాలి. హెబ్రీలకు రాసిన లేఖ 10వ మనం చదువుతున్నాం, మనం ఒకరినొకరము ప్రోత్సహించుకొని మనమందరము కూడుకొని దేవాలయమునకు వెళ్ళుట అనే మంచి అలవాటును ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టవద్దు ప్రియులారా. కానీ ఆ మంచి అలవాటును యేసు ప్రభువే తరచుగా దేవాలయంకి వెళ్ళి తండ్రితో సమయాన్ని గడిపే అలవాటు ఉన్నప్పుడు మనము కూడా ఆ అలవాటును ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ప్రభుని స్తుతించడానికి, శిరము వంచి ప్రభుని స్తుతించడానికి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని స్తుతించడానికి, చేతులెత్తి ప్రభా నాలో ఉన్నది ఏది కూడా నాది కాదు, అంతయు మీరిచ్చిన దానమే అని మనము చేతులెత్తి ఆ ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు ప్రియులారా, మనలో ఉన్న అణువు కూడా ఆ ప్రభువునకు మనము సొంతం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనమందరం కలిసి ప్రతిరోజు ఉదయమే మొదటి గడియలో స్తుతి ఆరాధనతో
ఆ ప్రభువుతో గడిపినప్పుడు మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ఆ ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఆ రోజంతా ఎలా మనం జీవించాలో మనకు తెలియదు. కానీ మన హృదయంలో నివసిస్తున్న ఆ దేవునికి మనం సమర్పించినప్పుడు మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో ఆ ప్రభు మన అందరికీ ఆశీర్వాదకరంగా ఆ ప్రభువే మనల్ని దీవిస్తారు. కాబట్టి ఈరోజు మనం నిర్ణయించుకుందాం ప్రియులారా, ఈ ఉదయకాలమే మనం అందరం కలిసి ఆ ప్రభువుని స్తుతిస్తుండగా, ప్రభువు సన్నిధి మన మీదకి దిగి వస్తూ ఉండగా, ఆ ప్రభువే మనలో జీవిస్తూ ఉండగా, మన పూర్ణ హృదయంతో, మన పెదవులతో జిహ్వ బలిని ప్రభువునకు అర్పించుకుంటూ మనమే ఒక స్తుతి సింహాసనంగా మనల్ని మార్చమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. 22వ కీర్తన 3వ వచనంలో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు అర్పించడు స్తుతుల సింహాసనముపై నేను ఆసీనుడనై ఉంటానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మేమందరం కలిసి అయ్యా మా హృదయముతో, ఆత్మతో, మనస్సుతో, శక్తితో అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, ఘనపరుస్తూ ఉండగా, మా మంచి కాపరివైన దేవా, మహాఘనుడవైన దేవా, ప్రభువుడవైన దేవా, దైవములందరికీ కూడా అయ్యా నీవు మహాదేవుడవు, సృష్టికర్తవైన దేవా, అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. శిరము వంచి మీకు వందనములు తెలియజేస్తున్నాం. మీ సన్నిధిలో మోకరించి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మా అందరి చేతులనెత్తి మాలో ఉన్నదంతయు నీకు సమర్పించుకుంటూ, ఏదైనా మాలో మంచి ఉన్నదంటే నీవిచ్చిన దానమే అని ప్రభా మీకు వందనములు తెలియచేసుకుంటున్నాం. మా హృదయ రాజువై మాలో జీవించండి. మేము మీలో ఉనికిని కలిగి ఉండాలి ప్రభా. ఈరోజు అంతయు మేము స్వీకరించబోయే ఆశీర్వాదములన్నిటికీ కూడా ముందుగానే మీకు వందనములు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన మంచి జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, మాకు ఇచ్చిన స్నేహితులను బట్టి నీకు స్తోత్రం. ఈ రోజంతా మేము స్వీకరించబోయే ప్రతి ఆశీర్వాదానికి ముందుగానే మీకు వందనములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా దేవుడు మన నుంచి కోరుకునేది ఒకే ఒక్కటి, కృతజ్ఞత హృదయాన్ని ప్రభువునకు మనము అర్పించాలని. ఈరోజంతా ప్రతి చిన్న విషయానికి ప్రభునకు వందనాలు చెప్దాం. మరిన్ని ఆశీర్వాదములను ప్రభు నుండి పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.